ఓకే, మీకు షేర్ అయిందా? పైథాన్ మెథడ్స్ షేర్ అయిందా? ఎస్ మ్యామ్. సో మనకి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది సమ్ ఐటమ్స్ ఉంది, యాపిల్, బనానా, చెర్రీ, ఇట్లా 3 ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్ లో. అండ్ వై లో చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ అని ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ వై అని, ఎక్స్ మైనస్ వై. దట్ మీన్స్ మనకి ఎక్స్ లో ఉన్నవి కామన్ గా ఉన్నవి కాకుండా ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ వై ఇక్కడ మనం వై అని ఇచ్చాం చూసారా, వై డాట్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్. దట్ మీన్స్ ఇక్కడ వై మైనస్ ఎక్స్ చేస్తున్నట్టు. వై డాట్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ అంటే వైలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి. వైలో ఉన్నవి కామన్ గా ఉన్నవి డిస్ప్లే అవ్వవు. ఇక్కడ కామన్ గా ఉంది చూడండి, యాపిల్ అనేది ఇక్కడ కామన్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా కామన్ గా ఉంది. కామన్ ఎంట్రీస్ కాకుండా వైలో రిమైనింగ్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో మనకి అది డిస్ప్లే అవుతుంది. సో వైలో మనకి ఉన్న ఐటమ్స్ ఏంటి, కామన్ గా కాకుండా ఎక్స్ లో ఉన్నవి వైలో ఉన్నవి కామన్ కాకుండా అండ్ ఎక్స్ లో కాకుండా ఓన్లీ వైలో ఉన్న ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి మనకి, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్. సో సెట్ అనేది ఒక ఆర్డర్ ఫాలో అవ్వదు కాబట్టి మనకి ఆర్డర్ అనేది ఫాలో అవ్వకుండా ఎలా అంటే అలా డిస్ప్లే చేస్తుంది మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్. సో వైల్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ ని అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో డిఫరెన్స్ అప్డేట్ కూడా సేమ్ డిఫరెన్స్ లాగే ఉంటుంది. సో ఎస్టర్డే డిస్కార్డ్ కి అండ్ రిమూవ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. ఓకే, సో ఇక్కడ నేను స్పైడర్ మీకు ఒకసారి షేర్ చేస్తాను, మీకు ఇందులోనే నీట్ గా అర్థమవుతుంది. ఓకే, నౌ చెక్. స్పైడర్ ఓపెన్ అయిందమ్మా? స్పైడర్ ఓపెన్. ఓకే ఓకే, సెట్ తీసుకున్నాను నేను ఒకటి. సెట్ 1 ఈక్వల్ టు మనం సెట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, కర్లీ బ్రేసెస్ తో రిప్రజెంట్ చేస్తాం. సో సెట్ ని నేను డైరెక్ట్ గా ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ 10, 30, 40, 50, 60. ఓకే, 5 ఎలిమెంట్స్ నేను సెట్ ఎలిమెంట్స్ తీసుకున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సెట్ లో పర్టికులర్ ఐటమ్ ని రిమూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి ఇక్కడ సెట్ 1 డాట్ రిమూవ్ మెథడ్ అప్లై చేస్తున్నా. రిమూవ్ ఆఫ్ నేను రిమూవ్ చేయాలనుకున్నాను, 10 అనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకున్నా. ఓకే, 10 అనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో రిమూవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ సెట్ 1. సెట్ 1 లో ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూడండి ఏంటి, ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్ ఏమో 10, 20, 10, 30, 40, 50, 60. సో ఇక్కడ 10 ఎలిమెంట్ ని రిమూవ్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది 30, 40, 50, 60. సో ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ ఒక ఆర్డర్ ఫాలో అవ్వకుండా ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయింది 30, 40, 50, 60. ఓకే, 10 అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో నేను ఇక్కడ రిమూవ్ ప్లేస్ లో డిస్కార్డ్ అని పెడుతున్నా. డిస్కార్డ్ అని పెడుతున్నా. సో ఇక్కడ డిస్కార్డ్ అని పెట్టినప్పుడు ఇక్కడ చూడండి డిస్కార్డ్ కూడా సేమ్ మనకి ఎలిమెంట్ ఏదైతే డిస్కార్డ్ అవ్వాలో ఆ ఎలిమెంట్ డిస్కార్డ్ అయిపోయి ఆర్డర్ లేకుండా మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అయింది. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ డిస్కార్డ్? సో ఇక్కడ మనకి డిస్కార్డ్ అంటే ఎలిమెంట్ అనేది ప్రెసెంట్ అయితేనేమో డిస్కార్డ్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఎలిమెంట్ అనేది 1 అని ఇచ్చానమ్మా, ఐ వాంట్ టు ట్రై 1 అనేదాన్ని 1 అనే ఎలిమెంట్ లేదంటే 70 అనే ఒక ఎలిమెంట్ ఇస్తాను. యాక్చువల్గా అది లిస్టులో ఇక్కడ సెట్ లో లేదు కానీ నేను 70 అనే దాన్ని డిస్కార్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి F5 ప్రెస్ చేయండి. ఓకే ఓకే, సో యాడ్ చేశాను. సో మనకి డిస్కార్డ్ 70 ఇక్కడ యాక్చువల్గా సెట్ లో 70 అనేది ఎగ్జిస్ట్ అయి లేదు కానీ ఇక్కడ నేను 70ని డిస్కార్డ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను 70 అని ఇవ్వటం వల్ల ఎఫెక్ట్ చూడండి, ఇక్కడ F5 ప్రెస్ చేస్తున్నాను. సో ఎఫెక్ట్ ఏమన్నా మనకి ఏది కూడా రిమూవ్ అవ్వలేదు ఎందుకంటే ఆ ఎలిమెంట్ అనేది
సెట్ లో ప్రెసెంట్ అయి లేదు. ఓకే, సో ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఈవెన్ కూడా డిస్ప్లే చేయదు. బట్ రిమూవ్ అని ఇస్తున్నాను. సపోజ్ రిమూవ్ అని ఇచ్చేసి ఇక్కడ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేని ఎలిమెంట్ నేను ఇచ్చాను. 70 అనేది సెట్ లో లేదు, కానీ 70ని రిమూవ్ చేయాలి అని అంటున్నాను. సో నేను F5 ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, కంపల్సరిగా రిమూవ్ అనే మెథడ్ వల్ల మనకి కీ ఎర్రర్ వస్తుంది. కీ ఎర్రర్ 70 అనేది ఎర్రర్ అసలు లేదు, ఆ సెట్ లో లేదు. అంటే ఇక్కడ డిస్కార్డ్ కి రిమూవ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, డిస్కార్డ్ అనేది వాల్యూ సెట్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటే రిమూవ్ చేస్తుంది. ఒకవేళ మీరు వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వని వాల్యూ కనుక ఇచ్చారనుకోండి, ఏమీ డిస్కార్డ్ ఏం చేయదు, రిమూవ్ ఏం చేయదు. ఏవైతే సెట్ లో వాల్యూస్ ఉన్నావో యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేసేస్తాము. ఎర్రర్ కూడా ఏం మెసేజ్ ఇవ్వదు డిస్కార్డ్ లో అయితే ఎర్రర్ మెసేజ్ కూడా ఏమి ఇవ్వదు ఎర్రర్స్ ఉంటే. ఓకే, బట్ రిమూవ్ లో ఏంటంటే, రిమూవ్ అనేది కంపల్సరీగా ఒక ఎక్సెప్షన్ ని రైజ్ చేస్తుంది. అది అంటే మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఒక ఎర్రర్ ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ ని మనకి అవుట్పుట్ లో షో చేస్తుంది. మీరు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ మనకి అక్కర్ అయింది అనేది షో చేస్తుంది. అది డిస్కార్డ్ కి రిమూవ్ కి ఉన్న డిఫరెన్స్ అమ్మా. క్లియర్ అమ్మా? ఓకే, సో క్లియరా? డిస్కార్డ్ కి రిమూవ్ కి డిఫరెన్స్ తెలిసిందా? క్లియరా? సే సార్ నో. Yes, ma'am. Okay, no, next one. So next set methods, రిమూవ్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఇవన్నీ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి అనేది. సో యూనియన్ అంటే మనకి అన్ని సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే సెట్లో రావాలి అంటే యూనియన్ అనే మెథడ్ ఇలా యూస్ చేయండి. సో మెథడ్ ఏం అప్లై చేస్తారు, ఎక్స్కి వై ఎలిమెంట్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఎక్స్ డాట్ యూనియన్ ఆఫ్ వై. ఎక్స్ అనేది ఒక సెట్, వై అనేది ఇంకో సెట్. సో ఎక్స్ డాట్ యూనియన్ ఆఫ్ వై మీన్స్ ఎక్స్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా వై ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ అప్డేట్ మెథడ్, అప్డేట్ ద సెట్ విత్ ద యూనియన్ ఆఫ్ ది సెట్ అండ్ అదర్స్. ఓకే, సో సెట్ డాట్ అప్డేట్ ఆఫ్ సెట్. అప్డేట్ ఆఫ్ సెట్ మీన్స్ మనకి ఇక్కడ డూప్లికేషన్ కాకుండా, డూప్లికేషన్ లేకుండా సేమ్ క్లబ్ అయి వస్తుంది మా. యాపిల్, బనానా, చెర్రీ. చెప్పండి మ్యామ్, లాస్ట్ వాళ్ళని అలో చేయరా కొంచెం? ఓకే 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 మా. ఓకే, సో అప్డేట్ కూడా మనకి జస్ట్ లైక్ యూనియన్ లాగే వర్క్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ ఆఫ్ వై అంటే ఎక్స్ డాట్ అప్డేట్ ఆఫ్ వై మీన్స్ మనకి వైలో ఇవన్నీ యాడ్ అయిపోతాయి, సారీ ఎక్స్లో యాడ్ అయిపోతాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్, బనానా, చెర్రీ, గూగుల్. ఓకే, సో ఇవి మనకి సెట్ మెథడ్స్. కానీ యాక్చువల్గా సిలబస్లో మనకి సెట్ అంటే ఏంటి, సెట్ మెథడ్స్ ఇవన్నీ మనకి ఇవ్వలేదు. కానీ ఏది ఇచ్చాడంటే లిస్ట్ ఒకటి, డిక్షనరీ ఒకటి ఇచ్చాడు మనకి సిలబస్లో. ఓకే, సో కానీ మనకి టపుల్ అంటే ఏంటో తెలియాలి, సెట్ అంటే ఏంటో తెలియాలి. సెట్ తెలిసిన తర్వాతనే డిక్షనరీకి మూవ్ అవుతాం. ఎందుకంటే డిక్షనరీలో కూడా మనం యూస్ చేసే ఆపరేటర్ ఏంటంటే కర్లీ బ్రేసే యూస్ చేస్తాము. సెట్కి అండ్ డిక్షనరీకి సేమ్ ఆపరేటర్ యూస్ చేస్తాము, సేమ్ సింబల్ యూస్ చేస్తాము. సో విత్ ఇన్ కర్లీ బ్రేస్ యూస్ చేస్తాం మనం ఇలాగా. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే డిక్షనరీలో అయితే కీ వాల్యూ పేరుతో వస్తుంది. సో అది సింటాక్స్. మనం డిక్షనరీకి ఒక వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను డిక్షనరీది. జస్ట్ వెయిట్ ఏ మూమెంట్. ఓకే, వర్డ్ డాక్యుమెంట్ మీకు షేర్ అయిందమ్మా డిక్షనరీ. Yes, ma'am. Okay, so Python dictionary is used to store the data in key value pair format తో వస్తుంది. సో key value pair అంటే మనకి ఇక్కడ చూడండి, dict name ఇక్కడ చూడండి, ఇది డిక్షనరీ నేమ్ అమ్మా. డిక్షనరీ నేమ్ ఈక్వల్ టు key1. సో ఇక్కడ మనం కర్లీ బ్రేసే యూస్ చేస్తాం. key1 :value1. ఇది ఒక పెయిర్. నెక్స్ట్ key2 value2. ఇది వచ్చేసి సెకండ్ పెయిర్. థర్డ్ పెయిర్ వచ్చేసి మనకి key3 value3 అండ్ సో ఆన్
కీ అండ్ వాల్యూ అండ్ ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు, ఎన్ని కీస్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మీకు రోల్ నెంబర్ తీసుకోండి. కీ 1 వచ్చేసి రోల్ నెంబర్ అయితే వాల్యూ వచ్చేసి యువర్ నేమ్. 501 నేమ్ ఏంటి, 502 నేమ్ ఏంటి, 503 నేమ్ ఏంటి, 504 నేమ్ ఏంటి. సో ఇక్కడ 501 502 ఇవన్నీ వచ్చేసి కీస్ అవుతాయి. వాల్యూస్ వచ్చేసి నేమ్స్ అవుతాయి, XYZ ABC. సో ఆ వాల్యూస్ అన్ని కూడా నేమ్స్ అవుతాయి. సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉందమ్మా. కీస్ వచ్చేసి మనకి ఇమ్యూటేబుల్. డిక్షనరీలో కీస్ అన్ని కూడా ఇమ్యూటేబుల్ అంటే వన్స్ ఒకసారి క్రియేట్ చేస్తే దాన్ని అప్డేషన్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్సే తీసుకోండి, 20JU1A0501. అది ఒకసారి మీకు మీ నేమ్ కి ఫిక్స్ అయినప్పుడు ఇంకా అదే ఉంటుంది. సో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ 501 సమ్ నేమ్ ఉంటుంది, ఓకే, సమ్ XYZ అనుకోండి నేమ్. 523 సేమ్ నేమ్ ఉండొచ్చు, XYZ, ఓకే, సేమ్ నేమ్ ఉండొచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, వాల్యూస్ అనేవి మనకి సేమ్ నేమ్ ఉండొచ్చు, కానీ రోల్ నెంబర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. 501 సేమ్ నేమ్ ఉన్నా కూడా K కవితానో, ఓకే, 523 V కవితానో అట్లాగా, ఓకే. సో నేమ్ అనేది సేమ్ గా ఉంటుంది, బట్ రోల్ నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని ఇక్కడ కీ అనేది ఇమ్యూటేబుల్ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ వాల్యూ వచ్చేసి మ్యూటేబుల్, బికాస్ మనం చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డిక్షనరీ స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. నేమ్ వచ్చేసి ఇక్కడ టామ్, ఏజ్ ఏంటి ఇక్కడ 22, ఓకే. సో సింపుల్ పేర్ అన్నమాట, ఇక్కడ సింపుల్ పేర్. ఇది ఒక పేరు, ఇది వచ్చేసి ఇంకొక పేరు. కీ వాల్యూ పేరుతో వస్తుంది కాబట్టి ఇది డిక్షనరీ అంటాము. కంపల్సరీగా మనకి లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ ఇంకా ఏది కూడా కీ వాల్యూ పేరుతో ఉండదు. ఓన్లీ డిక్షనరీ మాత్రమే కీ వాల్యూ పేరుతో వస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ కీస్, ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మన ఇష్టం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఓన్లీ కీస్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓన్లీ కీ ఇచ్చేసి వాటికి వాల్యూ వచ్చేసి నన్ గా ఉంటుంది, ఓకే. వాల్యూ ఇస్తేనేమో ఇక్కడ వాల్యూ తీసుకుంటుందమ్మా. నేమ్ అంటే టామ్, ఏజ్ వచ్చేసి 22, ఏజ్ ఇది వచ్చేసి కీ, ఇది వచ్చేసి వాల్యూ అవుతుంది, ఓకే. సో స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేయాలి డిక్షనరీని. సో ఇక్కడ ఒక ఎంప్లాయ్ అనే నేమ్ తీసుకున్నాము, ఎంప్లాయ్ అనే డిక్షనరీ నేమ్ తీసుకున్నాము. సో కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసి ఫస్ట్ కీ ఏంటి ఇక్కడ నేమ్, వాల్యూ 1 ఏంటి జాన్, సెకండ్ కీ ఏంటి ఏజ్, వాల్యూ ఏంటి 29, థర్డ్ కీ ఏంటి సాలరీ, దాని వాల్యూ వచ్చేసి 25,000, ఫోర్త్ కీ వచ్చేసి కంపెనీ, వాల్యూ వచ్చేసి గూగుల్. సో ఇక్కడ అన్నిటికీ కూడా కీ వాల్యూ పేరు అంటే ఇవన్నీ కూడా ఇది స్ట్రింగ్ అమ్మ. స్ట్రింగ్ అంటే కంపల్సరీగా డబుల్ కొటేషన్ లోనే రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ కీ వాల్యూ పేరు వచ్చినప్పుడు కోలని కంపల్సరీగా యూజ్ చేయాలి, ఓకే. కంపెనీ అనేది ఒక కీ అయితే గూగుల్ అనేది దాని వాల్యూ అవుతుంది, ఓకే. సో ఇండివిజువల్ గా మనము ఇండివిజువల్ పేరు మనం డిస్ప్లే చేయాలనుకోండి, సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ఎంప్లాయ్ అని తీసుకోండి, మనకి ఏవైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ఇండివిజువల్ గా డిస్ప్లే చేయాలి అంటే ఫర్ లూప్ యూస్ చేయండి, ఫర్ లూప్. సో ఇక్కడ ఇలా తీసుకున్నా ఇండివిజువల్ గా. సో ఇక్కడ చూడండి, నేమ్ జాన్, ఏజ్ 29, సాలరీ 25,000, కంపెనీ గూగుల్. సో ఇక్కడ టైప్ అంటే ఇది ఏ టైప్ తెలుసుకోవాలి అంటే టైప్ మనకు ఆల్రెడీ తెలుసు, టైప్ ఎందుకు యూజ్ చేస్తాము. ఇది డిక్షనరీ టైపా, సెట్ టైపా, లిస్ట్ టైపా, టపుల్ టైపా. టైప్ తెలుసుకోవాలి అంటే టైప్ మెథడ్ యూజ్ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్ అనేది డిక్షనరీ నేమ్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్. సో మనకి క్లాస్ డిక్ట్ అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఎంప్లాయ్ డేటాని ఇండివిజువల్ గా ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ నేమ్ అనేది %S లో తీసుకున్నాం, ఎందుకంటే ఎస్ అంటే ఏంటి ఇక్కడ స్ట్రింగ్, నేమ్ అనేది స్ట్రింగ్ కదా. సో %S. సో ఇక్కడ ఎంప్లాయ్ నేమ్. సో ఇక్కడ డిక్షనరీ నేమ్ ఏంటి ఇక్కడ ఎంప్లాయ్ నేమ్. ఆ నేమ్ అనగానే ఇక్కడ ఎంప్లాయ్ ఆఫ్ నేమ్ అనగానే ఏంటి, దాని వాల్యూ ఏదైతే ఉందో
అది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. నేమ్ అనేది ఇక్కడ చూడండి, నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజీగా ప్రింట్ అయింది, నేమ్ కోలన్ అని. సో పర్సంటేజ్ ఎంప్లాయ్ ఆఫ్ నేమ్ అంటే దీని వాల్యూ. సో ఇది మొత్తం ఏం హోల్డ్ చేసింది, నేమ్ అనే వాల్యూ ఏంటి, నేమ్ కి జాన్. ఆ జాన్ అనేది డిస్ప్లే అవుతుంది. జాన్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఆ డిక్షనరీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి, డిక్షనరీ నేమ్ మెన్షన్ చేసి, సో దీనికి ముందు పర్సంటేజ్ అనే ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేయాలి కంపల్సరీగా. ఓకే, సో నెక్స్ట్ ఏజ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఏజ్ కోలన్ ఇక్కడ డబుల్ కొటేషన్ లో ఉంది కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజీగా ప్రింట్ అవుతుంది ఏజ్ కోలన్ అని. సో ఇక్కడ పర్సంటేజ్ డి ఎందుకు యూస్ చేసాము, ఫార్మాట్ స్పెసిఫైర్. ఏజ్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి పర్సంటేజ్ డి ఇచ్చాము. ఓకే, సో దాని వాల్యూని మరి ఎలా యాక్సెస్ చేస్తున్నాం, 29 అనేది యాక్సెస్ చేయాలి కదా. ఎలా యాక్సెస్ చేస్తున్నాము, డిక్షనరీ నేమ్ ఇచ్చేసి సింపుల్ గా దానిలో ఏజ్ అని ఇచ్చేసి దానికి ముందు పర్సంటేజ్ అని పెడితే ఏజ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇలా యాక్సెస్ చేస్తున్నాం, ఏజ్ కోలన్ 29. అండ్ శాలరీ కూడా అంతే, శాలరీ అనేది కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ డి ఇచ్చాము. అండ్ కంపెనీ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజ్ ఎస్ యూస్ చేసాము. సో కంపెనీ వచ్చేసి గూగుల్. ఇలా మనం డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ ని ఇండివిజువల్ గా కీ వాల్యూ పేరుతో ప్రింట్ చేయటం. ఓకే, మనం ఏవైతే వాల్యూస్ కీస్ ఇచ్చామో ఆ కీస్ మెన్షన్ చేసి వాల్యూస్ ని రిట్రీవ్ చేయడం, ఆ పర్టికులర్ కీకి వాల్యూ ఏమి అసైన్ చేసామో అది రిట్రీవ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూస్ యాడ్ చేయొచ్చు. డిక్షనరీకి వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు. బికాస్ వాల్యూస్ అనేవి డిక్షనరీలో మ్యూటేబుల్ డేటా టైప్, మ్యూటేబుల్ ఆబ్జెక్ట్, మ్యూటేబుల్ ఫీచర్ ని ఉంది కాబట్టి మనం కీస్ కి వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు, అంతేగాని కీస్ ని ఇన్సర్ట్ చేయలేము. సో ఒకసారి డిక్షనరీలో కీ వాల్యూ పేరు ఇచ్చిన తర్వాత వాటిని అప్డేషన్ అయితే కుదరదు, వాల్యూ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో క్రియేటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఎంప్టీ డిక్షనరీ. డిక్ట్ ఈక్వల్ టు, ఇక్కడ డిక్షనరీ నేమ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్ తీసుకున్నాం, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రింట్ ఆఫ్ ఎంప్టీ డిక్షనరీ. సో మనకి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఎంప్టీ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ దాంట్లో వాల్యూస్ ఏముండవు. సెట్ అయితే సెట్ కి ఎంప్టీ సెట్ ఉండదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెట్ అనేది ఇలా తీసుకున్నాము కదా, సెట్ కైనా కర్లీ బ్రేస్ ఉంటుంది, డిక్షనరీకి అయినా కర్లీ బ్రేస్ ఉంటుంది కదా. సో సెట్ అనేది ఎంప్టీ సెట్ అయితే డిస్ప్లే చేయదు, ఎర్రర్ వస్తుంది. బట్ ఎంప్టీ, ఇక్కడ ఎంప్టీ సెట్ ఇచ్చామంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఎంప్టీ డిక్షనరీ అని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది మీకు కన్ఫ్యూజన్ చేయడానికైనా ఆన్లైన్ క్విజ్ లో అడుగుతారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే వాల్యూస్ కీ ఏమి లేకుండా ఇలా ఎంప్టీగా ఉంటే కర్లీ బ్రేసెస్ లో అది డిక్షనరీ, ఎంప్టీ డిక్షనరీగా ట్రీట్ చేయాలి కానీ ఎంప్టీ సెట్ గా మాత్రం ట్రీట్ చేయకూడదు. ఓకే, సో యాడింగ్ ఎలిమెంట్స్ టు ద డిక్షనరీ వన్ ఎట్ ఏ టైం. ఎలా యాడ్ చేస్తున్నాము చూడండి. డిక్ట్ ఆఫ్ 0th ఇండెక్స్ పొజిషన్ లో మనం ఏం చేస్తున్నాము, ఒక నేమ్ ఇస్తున్నాం పీటర్ అని. సారీ, ఇక్కడ ఇది వచ్చేసి ఇండెక్స్ కాదు, కీ వాల్యూ. బికాస్ డిక్షనరీ కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ గా ఫాలో అవ్వదు, ఒక ఆర్డర్ ఉండదు. సో ఇందులో ఇండెక్సింగ్, స్లైసింగ్ కూడా మనకి అప్లికేబుల్ కాదు, ఓన్లీ కీ వాల్యూ పేరు మాత్రమే ఉంటుంది. సో మనం ఇక్కడ కీ ఏంటి, ఇక్కడ 0 అనే కీకి వాల్యూ ఏమి ఇచ్చాము, పీటర్. 2 అనే కీకి జోసెఫ్ అనే వాల్యూ ఇచ్చాం. 3 అనే కీకి రికీ అనే వాల్యూని ఇచ్చాం. సో ప్రింట్ ఆఫ్ డిక్ట్ అనండి మనకి ఏం డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్ చూడండి. 0 అనే కీకి ఏం చేస్తున్నారు, పీటర్. 2 అనే కీకి ఏం చేస్తున్నారు, జోసెఫ్ అనే వాల్యూ ఇచ్చారు. 3 అనే కీకి రికీ అని వాల్యూ ఇచ్చారు. ఇలా మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు డిక్షనరీకి. ఓకే, అంతేగాని ఇక్కడ వీటిని కీస్ ని మాత్రం అప్డేషన్ చేయలేము. 0 ప్లేస్ లో 1 అలా పెట్టలేము, డిక్ట్ ఆఫ్ 1 ఈక్వల్ టు పీటర్ అట్లా పెట్టలేము. ఓకే, ఒకసారి కీ అనేది ఇమ్యూటేబుల్ ఆబ్జెక్ట్, వాల్యూస్ అనేవి మ్యూటేబుల్ అంటే అప్డేషన్ అయితే చేయగలం వాల్యూస్ లో. See here, one more key ఇక్కడ ఇచ్చాను చూడండి.
డిక్ట్ ఆఫ్ ఈఎంపి ఏజెస్ అనే ఒక కీ ఇన్సర్ట్ చేసాము 20, 30, 40. సో ఇక్కడ 20, 33, 24 ఇట్లా ఇచ్చాము, అసైన్ చేసాం వాల్యూస్. ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా ఒక సెట్గా తీసుకుంటుంది, ఒక టపుల్గా తీసుకుంటుంది వాల్యూస్ అన్ని. ఓకే, సో నెక్స్ట్ అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ కీస్ వాల్యూస్. డిక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ టు జావా. డిక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ టు జావా. సో ప్రీవియస్గా మనం ఏం చేసాము, 3 అనే కీకి రికీ అనే వాల్యూని ఇచ్చాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, 3 అనే కీకి జావా అనేది అప్డేట్ చేసాం. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మ్యూటబిలిటీ ఫీచర్ ఉంది కదా, ఆల్రెడీ 3కి రికీ అని వాల్యూ ఇన్సర్ట్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, అప్డేట్ చేసాము. డిక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ టు జావా అని అప్డేట్ చేసాం. సో ఇక్కడ మనకి ఆ రికీ ప్లేస్లో జావా అనేది రీప్లేస్ అయింది, రికీ ప్లేస్లో జావా అనేది రీప్లేస్ అయింది. ఓకే, సో మనకి వాల్యూస్ అనేవి కంపల్సరీగా మ్యూటబుల్ ఆబ్జెక్ట్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఫీచర్స్ని డిక్షనరీ ఫాలో అవుతుంది. బట్ కీస్ అనేవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇమ్యూటబుల్ వన్స్ ఒకసారి క్రియేట్ చేస్తే ఇక అప్డేషన్స్ అనేవి దాంట్లో ఉండవు కీస్కి. నెక్స్ట్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఎంప్లాయీ డిక్షనరీ తీసుకున్నాము, సేమ్ నేమ్, ఏజ్, శాలరీ, కంపెనీ అని. సో టైప్ ఆఫ్ డేటా, టైప్ ఆఫ్ ఎంప్లాయీ, టైప్ ఆఫ్ ఎంప్లాయీ అంటే మనకి ఆ ఎంప్లాయీ టైప్ ఏంటో డిస్ప్లే చేస్తుంది. సో హియర్ వీఆర్ ప్రింటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కీ వాల్యూ పేరుతో ఇక్కడ చూడండి కొంచెం డిఫరెన్స్ ఇచ్చాం. ఇక్కడ వాల్యూ అనేది ఎలా తీసుకుంటున్నామంటే ఇన్పుట్ ఆఫ్ నేమ్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎంప్లాయీ మీన్స్ వీఆర్ డిస్ప్లేయింగ్ డిక్షనరీ టైప్. సో మనకి ఇది డిక్షనరీ టైప్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, డిక్షనరీ టైప్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎంప్లాయీ డేటాని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఎంప్లాయీ, ఎంప్లాయీలో ఏదైతే ఉందో అదంతా డేటా అంతా డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ చూడండి. సో ఎగ్జాంపుల్ 2. ఓకే, ఇది అవుట్పుట్, ఇదమ్మా అవుట్పుట్. సో డిక్ట్ అని డిస్ప్లే అవుతుంది. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ నేమ్ జాన్, ఏజ్ 20, సాలరీ 25,000, కంపెనీ గూగుల్. డిలీషన్కి ఇచ్చామా, ఓకే. సో ఇక్కడ ఇన్పుట్ మెథడ్ ఏంటి, పర్పస్ ఏంటి అంటే త్రూ కీబోర్డ్ మనం డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు, నేమ్ అసైన్ చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ చేయండి. ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్. All of you, please wait a moment. I am checking. Okay. ఓకే మా, స్పైడర్ ఓపెన్ అయిందా మీకు, స్పైడర్ షేర్ అయిందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, సో ఫస్ట్ మనకి లాబీలో ఉన్నాం. యాడ్ చేశానమ్మా, యాడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నాం, నేమ్ జాన్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సేమ్ నేమ్కి అంటే కీస్కి ఇక్కడ మనం డిఫరెంట్గా రన్ టైంలో ఎంటర్ చేస్తున్నాం. వాల్యూస్ అన్నీ
నేమ్ జాన్ ఉంది కదా, దాని ప్లేస్లో ఇంకొకటి అప్డేషన్ ఇస్తున్నాం. సో ఒకసారి F5 ప్రెస్ చేస్తున్నాను. మనకి ఆల్రెడీ డేటా ఏదైతే ఉందో అది ఇంతవరకు ప్రింట్ చేసామమ్మ. ప్రింట్ ఆఫ్ ఎంప్లాయ్ ఇంతవరకు ప్రింట్ అయిపోయింది మనకి. సో నేమ్ అనేది జాన్, ఏజ్ అనేది 29, సాలరీ 25,000, కంపెనీ గూగుల్. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని నెక్స్ట్ ఏం చేస్తున్నాము, నేమ్కి చేంజ్ చేస్తున్నాం. సపోజ్ నేమ్ వచ్చేసి అమృత, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్, ఐమ్ గివింగ్ మై నేమ్. ఓకే ఓకే, లేదంటే ఇంకొక నేమ్ తీసుకోండి. సో కవిత, ఫర్ ఎగ్జాంపుల్ కవిత. ఏజ్ వచ్చేసి 21. ఓకే, సాలరీ వచ్చేసి 40,000. ఓకే, సో కంపెనీ సమ్ గూగుల్, లేదంటే ఆల్రెడీ గూగుల్ ఉంది కదా, యాక్సెంచర్. సో మనకేంటి ఇక్కడ ఆల్రెడీ మనం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. నేమ్ జాన్, ఏజ్ వచ్చేసి 29 అని. కానీ ఇక్కడ ఏమైంది, నేమ్ ప్లేస్లో వాల్యూస్ అనేవి మార్చేసాం. ప్రతి దానికి నేమ్ వచ్చేసి కవిత అని ఇచ్చాము, జాన్ ఏజ్ వచ్చేసి 21 ఇచ్చాము. అంటే దట్ మీన్స్ వాల్యూస్ని మనం అప్డేషన్ చేసుకునే పాసిబిలిటీ ఉంది, మ్యూటేబుల్ కాబట్టి. కీస్ అయితే మనకి ఏమి చేంజ్ అవ్వవు, కీస్ అనేవి ఇమ్యూటేబుల్ ఫీచర్ని ఫాలో అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ ఎంప్లాయ్ అనగానే ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అంతా అగైన్ ప్రింట్ అయింది. చూడండి, నేమ్ అనేది మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఇన్పుట్ ఆఫ్ నేమ్. సో ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ కోలన్, నేమ్ అంటే ఏంటి, ఇక్కడ కవిత. ఓకే, నేమ్ కోలన్ ఇక్కడ వచ్చేసి నేమ్ కోలన్, ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. సో నేమ్ అనే కీకి మీరు యాడ్ చేస్తున్నారు కవిత అని. ఏజ్ అనే కీకి, ఇది వచ్చేసి కీస్ అమ్మ, ఇవన్నీ కీసే. ఓకే, కీసే ఇవన్నీ. సో ఏజ్ వచ్చేసి 21, సాలరీ వచ్చేసి 40,000, కంపెనీ వచ్చేసి యాక్సెంచర్. మీరు ఇలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి చేంజ్ చేయొచ్చు, ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు. సో కవిత అని కాకుండా ఎగ్జాక్ట్గా ఇంకొకసారి నేమ్ అనేది డిఫరెంట్ ఇచ్చి చూడొచ్చు. సపోజ్ నేమ్ వచ్చేసి రాజు అంటున్నాను, ఏజ్ వచ్చేసి 33. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume 50,000 అండ్ కంపెనీ వచ్చేసి ఈసారి నోయిడా. ఓకే, చేంజ్ అయింది చూసారా, కీస్ మాత్రం అలాగే ఉంది, బట్ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి డిక్షనరీ మెథడ్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ డిక్షనరీ మెథడ్స్, మీకు డిక్షనరీ మెథడ్స్ షేర్ చేస్తాను, అందులో డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. సో ఇవి మనకి పైథాన్ డిక్షనరీ మెథడ్స్. పైథాన్ మెథడ్స్ మీకు షేర్ అయిందా? Yes, ma'am. షేర్ అయిందా? ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి పైథాన్ డిక్షనరీ మెథడ్లో క్లియర్ మెథడ్ విచ్ రిమూవ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డిక్షనరీ. సో మనకి ఇక్కడ డిక్షనరీలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసేసి ఎంటీ డిక్షనరీని మనకి ఇస్తుంది అవుట్పుట్గా. ఓకే, సో అక్కడ కార్ అనేది డిక్షనరీ నేమ్ అయితే కార్ డాట్ క్లియర్ అని ఎప్పుడైతే ఈ మెథడ్ ఇస్తామో మనకి అందులో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, అన్ని క్లియర్ అయిపోయి మనకి ఎంటీ డిక్షనరీని డిస్ప్లే చేస్తుంది. సో ప్రింట్ ఆఫ్ కార్ అనగానే ఎంటీ డిక్షనరీని అవుట్పుట్గా ఇస్తుంది. నెక్స్ట్ కాపీ మెథడ్, ఆల్రెడీ మీకు తెలుసు, కాపీ చేయడం. సో ఇంకొక డిక్షనరీలోకి కాపీ చేయడం. ఆల్రెడీ కార్ అనేది ఒక డిక్షనరీ అయితే అందులో చూసారా ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇంకొక దానిలోకి కాపీ చేయడం. సో ఎక్స్ ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు కార్ డాట్ కాపీ. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనగానే ఎక్స్లో మనకి కార్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్లోకి కాపీ అయిపోతాయి. ఓకే, సో డిక్షనరీ ఆల్సో అలౌస్ కాపీ మెథడ్. నెక్స్ట్ ఫ్రమ్ కీస్. ఫ్రమ్ కీస్ మీన్స్ రిటర్న్స్
డిక్షనరీ విత్ స్పెసిఫైడ్ కీస్ అండ్ వాల్యూ. సో మనం ఎక్స్ ఈక్వల్ టు టపుల్ తీసుకున్నాము, ఇక్కడ టపుల్ తీసుకున్నాము. సో ఇక్కడ ఫ్రమ్ కీస్ అనగానే డిక్షనరీలో కీ వాల్యూ పేరు ఉంది కదమ్మా, కీ 1 కీ 2 కీ 3 అని, ఆ కీ వాల్యూ పేరుతో డిస్ప్లే అవుతుంది. సో యాక్చువల్గా తీసుకుంది సెట్, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు సెట్ లో ఏం తీసుకున్నాం, కీ 1 కీ 2 కీ 3, వాల్యూస్ అయితే అసైన్ చేయలేదు. సో కీస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఆటోమేటిక్ గా కీ 1 నన్ వాల్యూ అసైన్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ మనం ఏమీ అసైన్ చేయలేదు. ఒకవేళ వాల్యూ ఇచ్చింటే వాల్యూ డిస్ప్లే అయ్యేది, బట్ ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేయలేదు. సో కీ 1 కి నన్నే, కీ 2 నన్నే, కీ 3 కూడా నన్నే, వాల్యూ అనేది నన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ గెట్ మెథడ్. గెట్ మెథడ్ ఏంటంటే రిటర్న్స్ ది వాల్యూ ఆఫ్ ది స్పెసిఫైడ్ కీ. సో ఇక్కడ మనం ఒక కీ ఇచ్చామనుకోండి, దాని వాల్యూ ఏంటో రిట్రీవ్ చేస్తాం. దాని వాల్యూ రిట్రీవ్ చేయడానికి గెట్ మెథడ్ యూస్ చేస్తాం. సో మీకు ఇది స్పైడర్లో కాపీ చేసి స్పైడర్లో మీకు షేర్ చేస్తాను, చూడండి దీన్ని. Now you can observe కార్ అనేది ఇక్కడ కీ అండ్ వాల్యూ పేరు ఇచ్చేదాము. బ్రాండ్ ఫోర్డ్, మోడల్ వచ్చేసి సంథింగ్ నేమ్, ఇయర్ వచ్చేసి 1964. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు కార్ డాట్, ఇక్కడ డిక్షనరీ నేమ్ ఏంటి, ఇక్కడ కార్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ గెట్ మెథడ్ యూస్ చేస్తున్నాం. గెట్ అంటే ఏంటి ఇక్కడ, సో మనం ఏదైతే వాల్యూని రిట్రీవ్ చేయాలో, ప్రైస్ అనే వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చినాము, 15,000. దీని వాల్యూని రిట్రీవ్ చేసాం, చూడండి. ఓకే, దీని వాల్యూని రిట్రీవ్ చేసాం. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. రైట్. సో ఇక్కడ మనకి వాల్యూ ఏదైతే ఉందో అది రిట్రీవ్ చేయడం కోసం ఇక్కడ యూస్ చేస్తామా గెట్ మెథడ్ అనేది. ఐటమ్స్ చూడండి, విచ్ రిటర్న్స్ ఏ లిస్ట్ కంటైనింగ్ టపుల్ ఫర్ ఈచ్ కీ వాల్యూ పేర్. ఇక్కడ మనకి ఐటమ్స్ ఏమున్నాయి, డిక్షనరీలో ఐటమ్స్ ఏమున్నాయి, బ్రాండ్ అనేది ఫోర్డ్. ఐటమ్స్ దట్ మీన్స్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ లో మీరు చూడండి, బ్రాండ్ ఫోర్డ్ అనేది, సో ఇది ఒక పెయిర్, మోడల్ ముస్తంగ్ అనేది ఒక పెయిర్, ఇయర్ వచ్చేసి 1964 అనేది ఒక పెయిర్. సో ఇదంతా మనకి లిస్ట్ లో డిస్ప్లే చేస్తుంది. ఐటమ్స్ అనగానే మనకి ఇదంతా కీ వాల్యూ పేరుతో వస్తుంది, ఇదంతా లిస్ట్ లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి మా, సో మనకి ఇక్కడ లిస్ట్ తీసుకున్నాము, లిస్ట్ లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కీ వాల్యూ పేరు అనేది టపుల్ గా డిస్ప్లే అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రతిదీ కూడా. సో ఎలా అడుగుతారంటే దీన్ని డిక్షనరీ ఐటమ్స్ తీసుకొని, డిక్షనరీ ఎలిమెంట్స్ తీసుకొని దాన్ని టపుల్ కి కన్వర్ట్ చేసి లిస్ట్ లో డిస్ప్లే చేయండి అంటారు. సో అవి టపుల్ కి కన్వర్ట్ చేసి లిస్ట్ లోకి కన్వర్ట్ చేయండి అంటే ఒకటే సింపుల్ కాన్సెప్ట్. ఏంటంటే సింపుల్ గా ఐటమ్స్ అనే మెథడ్ ని మీరు తీసుకుని ఒక డిక్షనరీ తీసుకొని జస్ట్ దానికి ఆ డిక్షనరీ నేమ్ ఇచ్చేసి ఐటమ్స్ ఆఫ్ అని ఇవ్వండి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు కార్ డాట్ ఐటమ్స్ ఆఫ్. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనగానే మనకి ఆటోమేటిక్ గా ఈ వాల్యూస్ అనేవి కీ వాల్యూ పెయిర్ అనేది టపుల్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పెరాంథసిస్ అంటే ఏంటి మీనింగ్, టపుల్లో డిస్ప్లే అవడం. సో టపుల్లో డిస్ప్లే అవుతుంది. సో ఓవరాల్ గా 3 టపుల్స్ ఉన్నాయి, ఈ 3 టపుల్స్ కూడా మనకి లిస్ట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఐటమ్స్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కీస్ అంటే మనకి ఏవైతే కీస్ ఉన్నాయో ఓన్లీ కీస్ మనం డిస్ప్లే చేయాలి అంటే సో కీస్ అనే మెథడ్ని యూస్ చేయండి. కీస్ అనగానే మనకి ఇక్కడ కీస్ ఏమేమి ఉన్నాయి, బ్రాండ్, మోడల్, ఇయర్, ఆ కీస్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అది కూడా లిస్ట్లో డిస్ప్లే చేస్తుంది. లిస్ట్
ఎలిమెంట్స్గా డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాప్ మెథడ్. పాప్ మెథడ్ ఏంటంటే, సో ఇక్కడ మనకి పాప్ మెథడ్ అనేది జస్ట్ లైక్ రిమూవ్ మెథడ్ లాగే వర్క్ అవుతుంది. ఐటమ్స్ని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం పాప్ మెథడ్, లేదా పర్టికులర్ ఐటమ్ అయినా యూస్ చేస్తాం. ఇక్కడ మనం పర్టికులర్ ఐటమ్ ఇచ్చామంటే దాన్ని డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ మోడల్ అనేది ఇచ్చాం కదా, ఈ మోడల్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఆ మోడల్ అనే కీతో పాటు ఆ వాల్యూ కూడా డిలీట్ అయిపోతుందమ్మా పాప్ అనే మెథడ్ పర్టికులర్గా మెన్షన్ చేస్తే. ఒకవేళ ఇక్కడ మీరు ఇక్కడ మోడల్ అనేది ఇవ్వకుండా జస్ట్ మీరు ఇలా పాప్ ఆఫ్ అని ఇచ్చారనుకోండి సింపుల్గా, అదేం చేస్తుందంటే ఆల్ ఐటమ్స్ అన్నిటిని రిమూవ్ చేసి లాస్ట్లో ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది, కీ వాల్యూ పేరు. ఇక్కడ మీరు ఏది మెన్షన్ చెయ్యకపోతే కేస్ అది లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే మిగతా అన్ని డిలీట్ చేసేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది, లాస్ట్లో ఉన్న దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సపోజ్ పర్టికులర్ ఐటమ్ మనకి రిమూవ్ అవ్వాలి అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఐటమ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, ఐటమ్ వాల్యూ కానీ ఐటమ్ కీ కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, కీ నేమ్ని ఆర్ కీ వాల్యూ, కీ నేమ్ కామా వాల్యూ అది యూజ్ చేయాలి. ఇక్కడ కీ నేమ్ వచ్చేసి రిక్వైర్డ్ అండ్ వాల్యూ అనేది ఇక్కడ ఆప్షనల్. వాల్యూ అనేది ఇక్కడ ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ కంపల్సరీగా కీని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏదైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది ఆ కీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ కీస్ ఏమేమి ఉన్నాయి, బ్రాండ్, మోడల్, ఇయర్ అని కీస్ ఉన్నాయి. సో అందులో మీరు ఏదైతే రిమూవ్ చేయాలో అది ఇవ్వండి, అది పాప్ మెథడ్. పాప్ ఐటమ్, పాప్ ఐటమ్ ఆఫ్ అంటే ఇక్కడ ఇన్సర్టెడ్ కీ వాల్యూ పేరు మన ఇక్కడ మెన్షన్ చేయాలి. మా ఇక్కడ ఎగ్జాక్ట్ గా లాస్ట్ లో ఇన్సర్ట్ అయింది అంటే రిమూవ్స్ ది లాస్ట్ ఇన్సర్టెడ్ కీ వాల్యూ పేరు. సో ఇది మనకి రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది. పాప్ అంటే ఓన్లీ అన్ని రిమూవ్ చేసి లాస్ట్ లో ఉన్న కీ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. పాప్ ఐటమ్ అంటే మనకి లాస్ట్ లో ఉన్నది రిమూవ్ చేసేసి రిమైనింగ్ మాత్రం మనకి డిస్ప్లే చేస్తుంది. పాప్ ఐటమ్ అంటే రిమూవ్స్ ది లాస్ట్ ఇన్సర్టెడ్ కీ వాల్యూ పెయిర్. ఓకే, సో నెక్స్ట్ సెట్ డిఫాల్ట్. సెట్ డిఫాల్ట్ returns the value of the specified key. If the key does not exist, insert the key with the specified value. చూడండి, కార్లో ఇక్కడ బ్రాండ్, ఫోర్డ్, మోడల్ ఇలా సేమ్ తీసుకున్నాము, డిక్షనరీ సేమ్ తీసుకున్నాము. సో ఇక్కడ మనం కీస్ ఏమేమి ఇచ్చాము, మోడల్ అండ్ బ్రౌన్కో. బ్రౌన్కో అనేది యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ లేదు, ఇది ఒక కీ, ఇది ఒక కీ. ఈ కీ అనేది లేదు, అసలు ఈ కీ లేదు. బట్ ఇక్కడ మోడల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎగ్జిస్ట్ అయి ఉన్న దాన్ని రిటర్న్ చేస్తుంది వాల్యూ. ఏంటి ఇక్కడ మోడల్ అనే కీకి ఉన్న వాల్యూ ఏంటి, ముత్సంగ్. బట్ బ్రోంకో అనే కీకి అసలు లేదు, కీ అనేది లేదు కాబట్టి ఇది నథింగ్, ఏం ప్రింట్ చేయదు. ఓకే, సో దానికి అది ఎగ్జిస్ట్ అయి ఉంటేనే మనకి అది డిస్ప్లే చేస్తుంది దాని వాల్యూ. ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, ఎర్రర్ కూడా ఏం చూపించదు. సేమ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాని వరకు డిస్ప్లే చేసి ఆఫ్ చేస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ అంటే మనం కీస్ని అప్డేట్ చేయలేము, బట్ వాల్యూస్ని మాత్రం అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో కార్ డాట్ అప్డేట్ ఆఫ్ కలర్ వైట్. సో ఇక్కడ ఇంకోటి ఇన్సర్ట్ చేసిన అప్డేట్ అంటే ఇక్కడ కీ వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్, ఇక్కడ కీ వాల్యూ అనేది లేదు. బ్రాండ్, మోడల్, ఇయర్ అనేది 3 కీస్ అమ్మ. ఇక్కడ బ్రాండ్, మోడల్, ఇయర్ అనేది 3 కీస్. ఇంకొక 1 మోర్ కీని యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ కలర్ కంపల్సరీగా ఇలా మెన్షన్ చేయాలి, కలర్ వైట్. సో అది కూడా మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, సెట్కి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూస్, విచ్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఇన్ ద డిక్షనరీ. వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి, ఫోర్డ్, ముత్సంగ్ అండ్ 1964. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్ చేసాం వాల్యూని. ఎక్స్ ఈక్వల్ టు కార్ డాట్ వాల్యూస్ ఆఫ్, ఇక్కడ ఇయర్ వచ్చేసి 1964 కాకుండా 2080 అనేది అప్డేషన్ చేసి దాన్ని డిస్ప్లే చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఫోర్డ్, ముత్సంగ్ అండ్ 2018 అనేవి వాల్యూస్ అవుతాయి. ఇవి మనకి డిక్షనరీ మెథడ్స్ అమ్మ.
Clear? Clear? Any doubts?